ఓం నమః శివాయ. పరమేశ్వరుని అనుగ్రహ ఫలం పొందేందుకు చౌటుప్పల్లోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రానికి భక్తులు తరలివస్తుంటారు. మహిమాన్వితమైన పుణ్యలింగేశ్వరుడు శివపుత్రుల ఆకలి తీర్చేందుకు నూతన శివాలయాన్ని తన భక్తుల చేతే నిర్మించుకుంటున్నాడు. ఈ పుణ్యప్రదేశంలో వెలసిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి మహిమల గురించి తెలుసుకుని మహబూబ్ నగర్ నుండి వచ్చిన నర్వ వీరేష్, స్రవంతి దంపతులు, వారి కుటుంబ సభ్యులు శివయ్య దర్శనం చేసుకుని తన్మయులయ్యారు. ఈ సందర్భంగా అర్చకులు వారి కుటుంబ సభ్యుల పేర్లపై ముక్కంటి చెంత గోత్రనామాలతో అర్చనలు చేసి ఆదిదేవుని ఆశీస్సులు అందించారు. భక్తులందరూ స్వయంగా శ్రీ పుణ్యలింగేశ్వర లింగానికి అభిషేకం చేసి అనంతమైన ఆధ్యాత్మిక తృప్తిని పొందారు. పార్వతీపదే హర 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 మహాదేవ శంభో శంకర హర శివార్పణమస్తుతే పదే హర 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 మహాదేవ శంభో శంకర పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని పూజలు చేసి శివయ్య కృపకు పాత్రులయ్యారు. రుద్రాయదన్న మమ, అగ్నయదన్న మమ, పృథివ్యాయదన్న మమ, ఆద్యాయదన్న మమ, ఆకాశాయదన్న మమ, పుష్టే ప్రజాపతేదన్న మమ, పుష్టే ప్రజాపతేదన్న మమ, పుష్టే ప్రజాపతేదన్న మమ. శివభక్తితో నిండిన భక్తులు శివాలయ నిర్మాణ పనుల వద్దకు ఆశ్రమ వ్యాన్లో వెళ్ళి గాలిగోపుర నిర్మాణానికి ఇటుకలు అందించి ముక్కంటి ఆశీస్సులు పొందారు. ఈ క్రమంలో అనాథుల వసతి భవనాన్ని సందర్శించి అభాగ్యుల వైద్యశాలలో జరుగుతున్న చికిత్సల వివరాల గురించి 600 మంది అనాథులకు జరిగే సేవా కార్యక్రమాల కోసం ఆశ్రమ సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి వీరేష్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి భార్య స్రవంతి గారిని భాగం చేస్తూ అభాగ్యుల అన్నదానం నిమిత్తం శక్తిమేర సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. అదేవిధంగా మరో సేవామూర్తి జి ప్రభాకర్, శోభారాణి దంపతులు నిర్భాగ్యుల అన్నదాన కార్యక్రమానికి తోచిన సాయం చేసి మానవత్వంలోనే దైవత్వం ఉందని చాటారు. మానవత్వంతో అభాగ్యులకు అండగా నిలిచిన ఈ మానవతామూర్తులపై ఆ శివయ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథుల ఆశ్రమం కోరుకుంటుంది. నా పేరు స్రవంతి. మేము మహబూబ్ నగర్ నుంచి వచ్చాము. ఈరోజు మా వారి పుట్టినరోజు సందర్భంగా మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు బర్త్డే సందర్భంగా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఇక్కడికే వద్దాము అని చెప్పేసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అనాథలను చూసిన తర్వాత చాలా బాధగా అనిపించింది. అందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళకి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. మాకైతే చాలా బాగుంది. ఇక్కడ టెంపుల్ బాగుంది, ఆశ్రమం బాగుంది, కన్స్ట్రక్షన్లో ఉంది ఇంకా టెంపుల్. ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేసి ఈ గుడిని ఇంకా డెవలప్మెంట్ చేసి ఈ అమ్మా నాన్నల అనాథాశ్రమంని ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాము. అందరూ వారికి తోచినంత సహాయం అందించగలరని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారములు. నా పేరు సాన్విక. నేను మహబూబ్ నగర్ నుండి వచ్చాను. ఈరోజు మా నాన్న బర్త్డే ఉండే, అందుకే మేము ఈ అనాథాశ్రమంకి వచ్చాము. మీరు కూడా రండి అనాథాశ్రమంకి, మరియు మీకు దోచినంత సహాయం కూడా చేయండి. ధన్యవాదములు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.